ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం, ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో వేకునే రీతిగా ఆయన సన్నిధిలో మనమందరం కూడా నివసించడానికి ప్రభు చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తూ బలపరుస్తున్న ఆత్మీయ జనులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కంటే నేటి దిన ధ్యాన వాక్యంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతా ఉన్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాలం పరిశుద్ధ దినాన వేకువజాములో రీతికి నీ పాద సముఖములు మేము నివసించడానికి చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక సత్యాలు మేము నేర్చుకుంటున్నాం. అనేక మంది బిడ్డలు పాలిబాక్స్లో అవుతున్నారు. మరింతగా పాలిబాక్స్లో చేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. చదివినటువంటి ఈ మాట మనందరికీ బాగా సుపరిచితమైంది. ఎందుకంటే క్రీస్తు ఖైదీగా, క్రీస్తు కొరకు హతసాక్షిగా నిలబడి అనేక మంది నశించిపోతున్న ఆత్మలను ప్రభు కొరకు నడిపించి ఒకానొక సమయంలో ప్రభు బిడ్డలను హింసించిన వ్యక్తి మరలా ప్రభు కొరకు నిలబడి అనేక మంది హింస పొందుతున్న వారిని ఆదరణించేటువంటి ఒక గొప్ప ప్రణాళిక ప్రకారం దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశంలో ఆయన పరిచయం చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి భక్తుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తున్న మాట. తన యొక్క జీవిత గమ్యం ఏమిటో చాలా చక్కటి ఆ ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు ఒక బహుమానం ఉంది. దాని కొరకే నేను గురి వద్దకు పరిగెడుతూ ఉన్నాను. వెనకబడిపోవడానికి ఏమండి ఆ కారణాన్ని అరికట్టడానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చేటువంటి మందు ఏంటంటే, మనము క్రీస్తును కూర్చున్నటువంటి మూల పాఠములు మానేసి పునాది మరలా వేయకుండా పరిపూర్ణతకు సాగిపోవటమే. పశ్చాత్తాపము, విశ్వాసము, బాప్తిస్మములు, ఆత్మవరాలు, పునరుద్ధానము మరియు తీర్పు అనేటువంటి ప్రాథమిక సూత్రములుగాను, లేక పునాది అని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము పిలువబడతా ఉంది. చూడండి, ప్రాథమిక పాఠశాల తెలుసా? తెలీదా? ప్రాథమిక పాఠశాల అందరికీ తెలుసు. చిన్ననాడు ప్రారంభ దశలో అక్కడ మనకి మ్యాథమెటిక్స్ అనగా గణిత శాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు. 1+1 = 2 అని, 1 × 1 = 1 అని, 1 - 1 = 0 అని, ఇలాంటి కొన్ని ప్రాథమిక మాటలు మనం నేర్చుకున్నాం. ఇది మన భవిష్యత్తుకు పునాది. అయితే ఇది ప్రాముఖ్యమైనదే. ఒక వ్యక్తి ఉన్నత తరగతులకు వెళ్ళుచున్నప్పటికీ కూడా ఈ ప్రాథమిక అంశాన్ని మర్చిపోకూడదు. అదే సమయంలో మరలా వీటినే చదవడం అనేది నిరుపయోగం కదా. ఆల్రెడీ ఒకసారి నేర్చుకున్నాం, దాన్ని మర్చిపోకుండా ఉంటే చాలు. మరలా దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రాథమిక లేక పునాది వంటి ఆ సూత్రాలు ప్రాముఖ్యమైనప్పటికీ కూడా వాటిని దాటి ఉన్నతమైనటువంటి లోతైన సత్యములలోనికి వెళ్ళడం అనేది చాలా అవసరం. పిల్లల పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, మనము పరిపూర్ణతకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరిపూర్ణతకు వెళ్ళాలి. ఒక భవనము కట్టడానికి ప్రాముఖ్యమైనది పునాది.
ఒకసారి పునాది వేసిన తర్వాత దాని మీద కట్టడం కడతాం తప్ప మరలా పునాది అవ్వదు. తవ్వుతుందండి, జరగదు. ఆ పై కట్టడాన్ని మాత్రం కట్టాలి. పై కట్టడం కట్టబడకపోతే ఎండ మరియు వర్షమునకు మనం ఇట్లు భద్రము చేయబడగలం. క్రైస్తవులమైనటువంటి మనము ఎంతగా దిగజారము అని అంటే, పై 6 సూత్రములను బోధించే వారిని సంపూర్ణ సువార్త బోధకులని మనము పిలుస్తున్నాం. అంటే మనము పునాదినే భవనం అని పిలుచుటువంటి వారు అంత గుడ్డివారం అయిపోయామంటారా? ఒకసారి మనమందరం కూడా ఆలోచన చేసిన అవసరం చాలా ఉంది. అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు తన యొక్క జీవితం గురించి చెప్పిన సాక్ష్యము మన జీవితాలలో స్థిరమైనటువంటి నిరంతర పురోభివృద్ధికి ఒక సవాలు వంటిది. ఆయనంటే ఇదివరకు నేను గెలిచి తినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకోవట్లేదు. కాకపోతే దేని నిమిత్తమైతే క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డానో దాన్ని పట్టుకోవాలని పరిగెడుతున్నాను అంటున్నాడు. అతని ఆశ ఏంటంటే క్రీస్తును ఎరగడం, ఆయన యొక్క పునరుద్ధాన బలమును ఎరగటం, అంతేకాకుండా ఆయన శ్రమలలో పాలివాడవటం. క్లుప్తంగా చెప్పాలంటే క్రీస్తులో పౌలు ఉద్దేశమే పౌలు విషయంలో క్రీస్తు ఉద్దేశమై ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనము ఆత్మీయకముగా అత్యాశ కలిగి ఉండాలి. పైకి మరియు పైకి, లోతునకు మరియు లోతునకు, విశాలంగా మరియు విశాలంగా, సమీపంగా మరియు సమీపంగా, ఇదే మనకు గురై ఉండాలి. ఆగిపోదు అక్కడితోటే. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే ఆకాశమంత ఎత్తు కూడా హద్దు కాకుండా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు యేసులో ఉన్నటువంటి దేవుని ఉన్నతమైన పిలుపు మనకు ఉండాలి. పౌలు భక్తుడు ఏ విధంగా అయితే దాన్ని కనుక్కుంటాను పరిగెడుతున్నాడు, మన జీవితాలకు అలాంటి ఆశ కలిగి ముందుకు వెళ్ళాలి. తెరవబడినటువంటి బైబిల్ పట్టుకుని ఎంతసేపు మోకాళ్ళపై గడపగలం అంతసేపు గడపాలి. ప్రార్థన ఎలా చేయాలి, ఆరాధన ఎలా చేయాలి మొదలైన విషయాలను గురించి అధ్యయనం చేయడం మాత్రమే సరిపోదండి. అవి ఎలా చేయకూడదనే వివరములు కూడా మనము లేఖనాలను పరిశోధన చేయాలి. పైకి ఎక్కడుండో ఆపొద్దండి. ఆపితే క్రిందకి దిగజారిపోతాం. పురోగతి ఏం చేస్తుందంటే దిగజారిపోయే స్థితిని ఆప్ చేస్తుంది. కనుక ఆకాశంతోనే ఆగిపోదు, పైకి మరి ఇంకా పైకి ఎదగాల. అక్కడ ఎక్కడం ఆగిపోవద్దు. ప్రారంభ దశలో మొదటి మెట్టు, ఇందాక మనం ప్రాథమిక పాఠశాల అక్కడ ఆపేసామనుకోండి, ఉన్నత చదువుకు వెళ్ళాము. కాబట్టి ఆత్మీయ జీవితంలో మొదటి మెట్టు ఏదైతే ఉందో దానిని ఏమాత్రం వెనకడుగు వేయకుండా పౌలు వల్ల గురి చూసి ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా ఆ శ్రేష్టమైనటువంటి బహుమానం అనేది మనం కూడా పొందుకుంటాం. అలా పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయమును కృపను అనుగ్రహించి నడిపించును గాక. తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఎత్తబడిన వాక్యం మనందరి జీవితంలో ఫలించడానికి సకలాశీర్వాదములకు కారణభూతుడే మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాలం పరిశుద్ధ దినాన శ్రేష్టమైన నీ మాట విన్నాం. అద్భుతమైనటువంటి నీ లేఖన మాటలు. పౌలు భక్తుడు ఆకాశంతోనే ఆగిపోవడం ఎందుకు, ఆగిపోవద్దు, ముందు కొనసాగాలి. అలాంటి ఒక నిశ్చయత ఈరోజు మేము కూడా పొందుకునే కృప దయచండి. మీ ఆత్మ సంచారం మా మధ్య నుంచి నడిపించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అంచెలంచెలుగా నీ కృప చేత బలపరిచి దీవించి అనేక మంది బిడ్డలను పాల్యభాషణ చేసి వారిని ఆత్మీయంగా బలపరచండి. యేసు నామమున నడుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.